ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి. ఇప్పటి వరకు 78 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. 78వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము, చూసి నేర్చుకోండి. ఈ వీడియోలో 79వ శ్లోకం నేర్చుకుందాము. నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో నమన్మూర్నే నారీ తిలక శనకై సృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటిత తటీని తీర తరుణ సమావస్తాస్తేన్నో భవతు కుశలం శైలతనయే. ఇప్పుడు ఒక్కొక్క లైను విడమర్చి నేర్చుకుందాము. ఫస్ట్ లైను నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో. నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో. సెకండ్ లైను నమన్మూర్తేర్ నారీ తిలక శనకై స్తృట్యత ఇవ. నమన్మూర్తేర్ నారీ తిలక శనకై స్తృట్యత ఇవ. మూడో లైను చిరం తే మధ్యస్య త్రుటిత తటీని తీర తరుణ. చిరం తే మధ్యస్య త్రుటిత తటీని తీర తరుణ. నాలుగో లైను సమావస్థ స్తేమ్నో భవతు కుశలం శైలతనయే. సమావస్థ స్తేమ్నో భవతు కుశలం శైలతనయే. ఇప్పుడు కలిపి చదువుదాము. నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలక శనకై సృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటిత తటీని తీర తరుణ సమావస్థస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీ తిలక శనకై సృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటిత తటీని తీర తరుణ సమావస్థస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. అమ్మ, నారీ తిలకమైన ఓ పార్వతీదేవి స్వభావ సిద్ధముగా సన్నగా ఉన్నదియు, కుచలముల బరువులచే కొద్దిగా వంగి ఉన్నదియు, మెల్లగా తెగుచున్నట్లున్నదయు, ఒడ్డు విరిగిన నదిపైన ఉన్న వృక్షము వలెనను నిలకడగా ఉన్న నీ నడుమునకు క్షేమము అగుగాక. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. ఈ శ్లోకం ఎవరైతే రోజు వింటారో చదువుతారో వాళ్లకు అన్ని విద్యల యందు నైపుణ్యత ఏర్పడుతుంది. ఏ విద్యలలోనైనా జ్ఞానశక్తి ప్రజ్ఞాశక్తి కలిగి అన్ని విద్యలలో ముందుంటారు. ఏ రంగంలోనైనా సులువుగా రాణించగలుగుతారన్నమాట. కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరు చదువుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో 80వ శ్లోకం నేర్చుకుందాము.